పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సైమా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు ఎక్కువగా అవార్డులు కొల్లగొట్టేశాయి. దసరా సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నాని సైమా అవార్డు గెలిచాడు. ఈ పురస్కారాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నానిని హత్తుకొని కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యంలో మొదటిసారి నేను కీలక పాత్ర పోషించాను. ఈ సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి నాని ఆఫీస్కి వెళ్ళాను. ఓ పక్క సంతోషపడుతూనే తను ఎలా మాట్లాడతాడో అని కొంచెం కంగారు పడ్డాను. కానీ తను చాలా సపోర్ట్ చేశాడు. నాని, నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇండస్ట్రీలో అందరినీ అన్న అని పిలుస్తుంటాను. అలా ఎందుకు పిలుస్తానో నాకే తెలియదు. కానీ నానిని మాత్రం నేను అన్నగా భావించాను. కాబట్టి ఇక నుంచి తనను నాని అన్న అని పిలుస్తాను. నువ్వు వరుస హిట్స్ అందుకోవడం చాలా సంతోషం. ఈ అవార్డు వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. తర్వాత నాని మాట్లాడుతూ, ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపన పడే వ్యక్తి విజయ్. కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. ఈ రోజు నువ్వు నాకు అవార్డు ఇచ్చావు. వచ్చే ఏడాది ఇదే స్టేజిపై మా గౌతమ్ తిన్ననూరి సినిమాకు నేను అవార్డు ఇస్తాను. ఇది ఫిక్స్ అయిపో అని చెప్పాడు. నాని, విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా నాని, విజయ్ దేవరకొండ మధ్య విభేదాలున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. తాజాగా హీరోల వ్యాఖ్యలతో వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవని స్పష్టమైపోయింది. దీంతో ఇకనైనా ఫ్యాన్ వార్స్ చెక్ పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.